హలో, వెల్కమ్ టు విజీ రెయిన్బో ఛానల్. ఇవాళ బీట్రూట్ కూర చేయబోతున్నాం. ఫస్ట్ బీట్రూట్ తక్కువలు చేసి ముక్కలు తరిగేసి నీళ్ళల్లో కడిగేసి తర్వాత గిన్నెలో మళ్ళీ ముక్కలు వేసి నీళ్ళు పోసి ఒక 5 to 7 minutes ఉడకబెట్టిద్దాం. సరేనా? ఇప్పుడే టీ కలిపాను. తర్వాత ఇంకా ప్యాన్ పెట్టి కూర చేయాలి. ప్యాన్ తీసుకుని ఆయిల్ వేసాను. ఫస్ట్ ఏమో కొంచెం ఆవాలు, తర్వాత మినప్పప్పు, తర్వాత జీలకర్ర, కొంచెం వేగాక ఎండుమిరపకాయలు కూడా వేసేయండి. తర్వాత కాసేపు మసలేక ఉల్లిపాయ ముక్కలు, మసలేక కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్, తర్వాత ఉల్లిపాయలు, ఉల్లిపాయలు వేసి ఒకసారి కలపండి. జింజర్ గార్లిక్ పేస్ట్ వేసినప్పుడు కొంచెం జాగ్రత్త, నూనె తూలుతుంది ఎక్కువనే, అందుకే ఉల్లిపాయలు కొట్టి వేస్తూ ఉంటాను. ఉల్లిపాయలు ఇప్పుడే కొంచెం ఉప్పు, పసుపు కూడా వేసి పర్వాలేదు. ఉప్పు కొంచెం వేసుకొని తర్వాత మళ్ళీ లాస్ట్లో మళ్ళీ కొంచెం అంతా ఉల్లిపాయలు, ఎందుకంటే ఉల్లిపాయలు త్వరగా మగ్గుతాయి ఉప్పు వేయడం వల్ల. తర్వాత ఏమో ప్యాన్ కొంచెం మాడకుండా కూడా హెల్ప్ చేస్తారు. సో మళ్ళీ ఒకసారి కలిపేసి మూత పెట్టేయండి ఒక 5 minutes. సరేనా? కాసేపు మగ్గడానికి మూత పెట్టండి. ఇప్పుడు ఉల్లిపాయలు కొంచెం కలిపేస్తున్నాకే ఇందులో మనం బీట్రూట్ వేసేద్దాం. ఉడకబెట్టిన ముక్కలు, తర్వాత ఒకసారి బాగా కలపండి. నేనైతే బీట్రూట్ కొంచెం ఉడకబెట్టేస్తాను. యాక్చువల్లీ ఆ నీళ్ళు తాగేస్తాను, లేకపోతే రసం పెడతాను, సాంబార్ చేసుకోవచ్చు, లేకపోతే దోశలు వేసినప్పుడు అందులో కలిపి ఈ నీళ్ళతో దోశలు వేస్తాను, చపాతీ పిండి కలుపుతాను. ఎలా కలుస్తాలో చేసుకోవచ్చు మనం, నీళ్ళు వేస్ట్ చేయొద్దు. సరేనా?
ఇట్లాగా బాగా కలిపాక ఇందాక కొంచెం ఉప్పు వేసాం కాబట్టి మళ్ళీ కొంచెం తగినంత ఉప్పు, కొంచెం పసుపు, తర్వాత కొంచెం కారం, ఒకసారి బాగా కలపాలి. ఉప్పు, పసుపు, కారం. సో నేను ఏం చేశాను, ప్యాన్ తీసుకున్నా, నూనె వేసాను, ఆవాలు, జీలకర్ర, మినపప్పు, ఎండుమిరపకాయ, తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ వేసాను, ఉల్లిపాయలు వేసి మగ్గనిచ్చాను. తర్వాత బీట్రూట్ ముక్కలు తరిగేసి ఉడకబెట్టుకున్నాను ముందరే. ఆ నీళ్ళు తీసి ఆ ముక్కలు కూడా వేసాను. తర్వాత మళ్ళీ కొంచెం ఇందాక కొంచెం ఉప్పు, పసుపు వేసాం కాబట్టి ఇప్పుడు తగినంత చూసుకొని వేసుకోండి. ఉప్పు, పసుపు, కారం కూడా వేసి బాగా కలిపి ఇప్పుడు కాసేపు మగ్గనిద్దాం. ఇవన్నీ కూడా ముక్కలకి, ఉల్లిపాయలకి పట్టుకోవాలి. మళ్ళీ మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు ఉంచండి. మధ్యలో కలుపుతూ ఉండండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే వెజ్ రెయిన్బో ఛానల్ని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి, కామెంట్ కూడా చేయండి. దీని ముందు వంకాయ వీడియో కూడా చేశాను కానీ ఇంకా అప్లోడ్ చేయాలి. ఇప్పుడు బీట్రూట్ వీడియో, ఇవి రెండు అప్లోడ్ చేస్తాను త్వరలో. ఓకేనా, ఉంటాను. మీ విజయలక్ష్మి. బాయ్.